ధాన్యాలు 100 రకాలు ఉంటాయి. హలో హాయ్, మన ముందు ధాన్యం చూడొచ్చు. ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి. అసలు ఇన్ని రకాల ధాన్యం అనేది మనకు తెలియదు. ఎందుకంటే మనం రోజు ఏదో ఒక షాప్కి వెళ్ళి ఒక రైస్ బ్యాగ్ కొనుక్కుంటాం. అది ఏ రైస్ కూడా తింటా కూడా మనకు తెలియదు. ఏదో సోనా మసూరి లేకపోతే ఏదో పేర్లు చెప్తారు. కానీ ఇన్ని రకాల ధాన్యాలు ఉన్నాయని చెప్పి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇక్కడ రైతు ఉన్నారు, ఆ రైతుని అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సార్ మల్లికార్జున, ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఈ సభల ప్రోగ్రామ్ కి అక్కడి నుంచి వచ్చి డిస్ప్లే చేస్తున్నారు. విజయరామ్ గారి ఆధ్వర్యంలో తన వ్యవసాయ క్షేత్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించినటువంటి దేశవాళీ వరి వంగడాలు. దేశవాళీ వరి వంగడాలు. సో ఇక్కడ చాలా చూస్తున్నాను నేను. ఎన్ని ఉన్నాయి మొత్తం? ఇక్కడ ఈ రోజు డిస్ప్లేకి ఉన్నవి అయితే 100 రకాలు ఉన్నవి. వీటిల్లో ప్రైమరీ మెయిన్ ఒక 10 రకాలు ఉన్నాయి రెగ్యులర్ గా వాడుకోవడానికి. బహురూపి, కాలాబడ్డు, నారాయణి, ఇంద్రాణి, మాపిల్లె సాంబారు అండ్ రత్నచోడి, ఇట్లా ఒక 7-10 రకాల దాకా రెగ్యులర్ యూసేజ్ బాగా వాడతారు. మిగతా అన్ని కానీ మన దేశవాళీ వరి వంగడాలు అంతరించిపోయిన తరతరాలుగా సారు వేరు వేరు రాష్ట్రాల జిల్లాల ప్రజల దగ్గర నుంచి సేకరించి మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా ఇటువంటి ప్రదర్శించడానికి, రైతుల అవగాహన కల్పించడానికి ఇవి నిర్వహించారు. రకాల ఈ విత్తనాలను ఉంచడానికి ఎంతో మీకు ల్యాండ్ కావాలి. ఎంత వ్యవసాయం చేస్తారు మీరు? సారు వ్యవసాయ క్షేత్రంలో 60 ఎకరాల పొలం ఉంది. దాంట్లో వరి ప్రతి సంవత్సరం 20 రకాల వరి పండిస్తానే ఉంటారు. సీడ్ని దాచిపెట్టడము, కొన్ని జిల్లాల రైతులకి కొన్ని రకాల వరి వంగడాలు ఇచ్చి వాళ్ళని పండించి వరి వంగడాలను కూడా సేవ్ చేసి పెట్టడము, ఇలాగా సారు పండిస్తున్నారు. కొత్త కొత్త ఏవైతే రకాలున్నాయో ఆ రకాలను తెచ్చుకొని దాన్ని డెవలప్ చేసి మళ్ళీ సీడ్ రూపంలో జనాలకి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్నారు. సో ఇందులో మీకు తెలిసిన బెస్ట్ క్వాలిటీ ఆఫ్ రైస్ మీరు అంటే ఏది మీరు చూపిస్తారు? ఇది బెస్ట్ క్వాలిటీ అంటే ఒకసారి చెప్పే విధంగా ఒక 10 రకాలు ఉండవి. అవి ఆరోగ్యపరంగా కానీ ఒక్కొక్క డయాబెటిక్స్ సంబంధించి బహురూపి అవి కొంచెం బాగుంటాయి. రెగ్యులర్ యూసేజ్ కి 3 పూట్ల భోజనం చేసే కుటుంబాలకి బాగుంటాయి. ఇంకా మాపిల్లె సాంబారు అనేది కొంచెం ఆడవాళ్ళ ప్రెగ్నెన్సీ ఇష్యూస్, వాళ్ళ హార్మోన్ బ్యాలెన్స్ కి ఉపయోగపడతాయి. ఇంద్రాని, కాలాబట్టు, నవార, రెడ్ రైస్, బ్లాక్ రైస్, అలా ఒక 10 రకాలుగా ఆరోగ్యపరంగా అందరికి అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు మనం రోజు రెగ్యులర్ గా మామూలుగా ఈ బాయిల్డ్ పాలిష్ రైస్ తింటున్నాం కదా, జనాలకి చాలా మంది అసలు రైస్ కోసం చాలా తక్కువ అవగాహన ఉంటది. అది రైస్ అవతల వైపు కూడా ఇంకో వేరే మంచి రైస్ ఉంటదని చాలా మంది తెలియదు. సో అసలు బాయిల్డ్ రైస్ కి తొక్క తీసిన రైస్ కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చెప్తారా? డిఫరెన్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు షాపుల్లో దొరికే అన్ని కానీ హైబ్రిడ్ వంగడాలు అన్నమాట. అవి ఎక్కువ దిగుబడినిచ్చి ఆదాయం త్వరగా వస్తుంది. ఫెర్టిలైజర్ యూజ్ చేయటం వల్ల జరిగే మనకి అనర్థాలు రైతులు తెలుసుకోలేకపోతున్నారు. అండ్ కొనుగోలుదారులకి ఏంటంటే వాళ్ళు ఎలా పండిస్తున్నారో కొనుగోలుదారులకి తెలియదు. మనకి ఏ తక్కువ రేటుకు దొరుకుతున్నాయో వాటి మీదకి మొగ్గు చూపిస్తున్నారే కానీ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన దేశవాళీ గింజలు ఇవి సింగిల్ పాలిష్ చేస్తారు. దానివల్ల వాటిలో ఉన్న ప్రోటీన్స్ ఎక్కువగా బయటికి వెళ్లకుండా బియ్యానికి ఉండటం వల్ల సింగిల్ పాలిష్ తోటి ఆరోగ్యకరంగా ఉండడానికి దోహదపడుతుంది. సో ఇక్కడ నెంబర్స్ వేశారు కదా, ఏంటిది నెంబర్? ఇవి రైస్ పేరు, ఆ టైప్ ఈల్డింగ్ డేస్ అన్నమాట. పంట కాలము, ఏ పంట ఎన్ని రోజులకు వస్తుంది అనేది. ఓకే, సో చూసారు కదా ఇక్కడ 100+ వెరైటీస్ ఆఫ్ రైస్ గ్రెయిన్స్ ని, వాళ్ళ విత్తనాలని విజయ్ గారు సేకరించి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఎవరైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే పండిద్దాం అనుకుంటున్నారో ఆ పండించే విత్తనాలన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. ప్రతి విత్తనంకి అది ఎన్ని రోజుల్లో పంట వస్తుంది కూడా క్లియర్ గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ రాశారు. సో మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా వీళ్ళని కాంటాక్ట్ చేయండి. వీళ్ళు కాంటాక్ట్ చేస్తే విత్తనాలు అనేవి వీళ్ళు సప్లై చేస్తారు. మీ కాంటాక్ట్ నెంబర్ చెప్తారు సార్? హైదరాబాద్ సేవ్ కార్యాలయంకి గనక ఎవరైనా కానీ గూగుల్లో సేవ్ ఆర్గనైజేషన్ అని కొడితే హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ అడ్రస్ వస్తుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే ఎప్పుడు అవైలబిలిటీలో ఉంటారు, రైతులకు కావాల్సిన వివరాలు చెప్తారు. ఇదేండి. సో మీకు మంచి విత్తనాలు, మంచి రైస్ ని పండించుకోవాలి అనుకుంటే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ టు గెట్ ఆల్ ద సీడ్స్. థ్యాంక్ యూ సో మచ్.